హాయ్ అందరికీ. ఎండు కొబ్బరితో కారాన్ని ఎప్పుడైనా తయారు చేసుకున్నారా? చేయకపోతే డెఫినెట్‌గా ట్రై చేయండండి. రైస్‌లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, లేదంటే దోసల్లోకి కానీ వేడి వేడిగా ఉన్న వాటిలో కొద్దిగా నెయ్యి వేసుకొని, ఈ కారం వేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుందండి. దీనికోసం ఎండు కొబ్బరిని తీసుకొని వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ ఎండు కొబ్బరి ప్లేస్‌లో మనం వాడిన పచ్చి కొబ్బరి ఉంటుంది కదా! దేవుడి దగ్గర పెడుతున్నది. దాన్ని మనం 2, 3 రోజుల పాటు బాగా ఎండబెట్టేస్తే ఇలా ఎండు కొబ్బరిలా తయారవుతుందండి. ఆ మిశ్రమాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఎండు కొబ్బరిని మనం ఇలా ఒక గ్లాస్ కొలతతో కానీ, లేదంటే ఒక గిన్నె కొలతతో కానీ తీసుకోండి. ఒక కప్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు అయ్యాయి కదా! స్టవ్ వెలిగించుకొని బాండీలో అరకప్పు దాకా పుట్నాల పప్పుని వేసుకోండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని మంచి అరోమా వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లోనే 3 రెమ్మల చింతపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చింతపండు ఎక్కువగా వేయకూడదండి. ఇలా 3 రెమ్మలు అయితే కరెక్ట్ క్వాంటిటీగా సరిపోతుంది. వీటిని మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ఫ్రై చేసుకున్న వాటిని మనం వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. తర్వాత ఇదే బాండీలో మనం ఇందాక కోసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు, ఆ కొబ్బరి ముక్కలు వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కొబ్బరి ముక్కలన్నీ కూడా మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంచంతా కూడా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి. అంతవరకు కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. తర్వాత మిక్సీ జార్ తీసుకోండి. ముందుగా మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఉండాలి. దీంట్లోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పుట్నాల పప్పులు కూడా వేసేసుకొని దీంట్లోనే ఒక 20 నుంచి 30 దాకా చిన్నుల రెబ్బలు వేసుకోండి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి. కారం అనేది మనం టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు దీనంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ జార్లో ఇంత క్వాంటిటీగా మనకు మిక్సీ పట్టదు అనుకుంటే కొద్ది కొద్దిగా వేసుకోండి. చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న విషయమానంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. చూడండి ఈ విధంగా ఉంటుందండి. దీన్ని పూర్తిగా చల్లారనిచ్చేసి ఎయిటెడ్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకుంటే 2 నెలల పాటు ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. దీంతోనే కాదండి, ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.